ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన భారతదేశంలో ఆడవాళ్లను దేవీ దేవతలుగా కొలుస్తారు. మాతృదేవ భవ అంటూ మొదటి గౌరవాన్ని ఆడవాళ్లకు తల్లులకే ఇస్తారు. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలకు, ఇక్కడున్న భిన్నత్వంలో ఏకత్వానికి, ధర్మాలకు విదేశీయులు ఆకర్షితులై జీవితకాలంలో ఒక్కసారన్నా ఆ పుణ్యభూమిని, కర్మభూమినైనా భారతదేశాన్ని విజిట్ చేయాలని, ఇక్కడికి ఒక్కసారన్నా రావాలని కలలు కంటారు. చాలా మంది, కొన్ని లక్షల మంది ఇక్కడ వస్తారు. ఇక్కడ ఆకర్షితులై ఇక్కడి ధర్మాన్ని స్వీకరించి ఇక్కడనే ఉండిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కొంతమంది నీచులు, కొంతమంది దుర్మార్గులు చేయబట్టి భారతదేశం పరువు పోతుంది. ఆ మధ్య కాలంలో 3 నెలల కింద ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక వ్యక్తి, భారతదేశంకు వచ్చినటువంటి ఒక విదేశీ యువతి లండన్ నుంచి భారతదేశానికి వస్తే, ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక ఫ్రెండ్ ఉన్నాడు కానీ వాటిని నమ్మి ఢిల్లీకి వెళ్తే అక్కడ ఆ అమ్మాయిని బలాత్కారం చేశాడు. 2 నెలల కింద కర్ణాటకలోని హంపిలా ఇజ్రాయెల్కి చెందినటువంటి ఒక యువతి ఇక్కడికి వస్తే, మేము లొకేషన్లు చూపిస్తామని తీసుకెళ్ళి ఆ అమ్మాయిని బలాత్కారం చేసినటువంటి సందర్భం కూడా జరిగింది. ఇవన్నీ ఒకెత్తైతే, విదేశాలకు ఉన్నత చదువుల కోసమని పోయినటువంటి ఒక దుర్మార్గుడు, ఒక యువకుడు ప్రజ్వల్ రామంత్ అనే యువకుడు చేసినటువంటి నిర్వాకం ఏందో ఒకసారి చూద్దాం. ఈ వీడియోలో కనిపించిన ఆ యువకుని పేరు ప్రజ్వల్ రామంత్. వీడు లండన్ కు ఉన్నత చదువుల కోసం పోయిండు. ఇంటర్నేషనల్ బిజినెస్ లా డిగ్రీ చేస్తుండు. సాధారణంగా మన భారతీయులంటే విదేశాల్లో ఉన్న వాళ్ళందరికీ చాలా ఇష్టం. వాళ్ళతోని మాట్లాడడానికి, పరిచయం చేసుకోవడానికి, స్నేహం చేయడానికి ఇష్టపడతారు. సో వీడిని చూసి కూడా ఒక 2 అమ్మాయిలు, మైనర్ అమ్మాయిలు వీటితో పరిచయం చేశారు. వీడు నెంబర్లు తీసుకొని మెల్లమెల్లగా చాటింగ్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆ మాట్లాడే క్రమంలో మెల్లమెల్లగా వీని నీచ బుద్ధి, వీని క్రూరత్వాన్ని బయటపెట్టిండు. వీడియో కాల్ చేయాలని, దాంట్లో న్యూడ్ కాల్స్ చేయాలని, న్యూడ్గా ఉన్న ఫోటోలు పంపాలని మెల్లమెల్లగా టార్చర్ చేసుడు మొదలుపెట్టిండు. ఇక తట్టుకోలేని పరిస్థితిలో వీని తట్టుకోలేక వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వీని తీసుకుపోయి అరెస్ట్ చేసి విచారణ చేస్తే మొత్తం విషయాలు, ఆ అమ్మాయిలు ఏదైతే కంప్లైంట్ చేశారో న్యూడ్ కాళ్ళ గురించి, వీడియో కాల్ గురించి వీరు టార్చర్ చేసింది మొత్తం ఒప్పుకున్నాడు. చదువు కోసం పోయినోడు చదువుకొని చక్కగా డిగ్రీ తీసుకొని రాక ఇటువంటి నీచ పనులు చేస్తే, రేపు ఎవరన్నా ఇంట్రెస్ట్ కొద్దీ ఉన్నత చదువుల కోసం అదే దేశం పోవాలనుకుంటే వాళ్ళు వీసాలు జారీ చేస్తారా? ఈ ఏదైతే కాలేజ్ ఉందో ఆ కాలేజీలో మళ్ళీ ఇండియన్స్లను తీసుకుంటారా? అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు, మహిళలు, భారతదేశ యువకుల మీద ఎటువంటి అభిప్రాయం పెట్టుకుంటారు? ఆల్రెడీ ఇక్కడ వచ్చినతోనూ ఇట్నే ప్రవర్తిస్తే, అక్కడ పోయి అదే తీరుగా ప్రవర్తిస్తే భారతదేశం పరువేం కావాలి? నీయాసొంటి కొంతమంది తుప్పించుకేయాలి కాబట్టి, దుర్మార్గులు, నీచులు కాబట్టి దేశం మీద ఉన్న అభిప్రాయం పోతుంది. ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చే వార్తలు చేయబట్టి భారతదేశం బదనమవుతుంది. ఇలాంటి సంఘటనలు బయటకు వచ్చేవి కొన్నే, కానీ బయటకు రానివి ఇంకెన్నో. ఇలా విలువలు పాటించకుండా అక్కడ నీచంగా ప్రవర్తించిన వీరిని అక్కడ వాళ్ళు అరెస్ట్ చేసిర్రు. మొత్తం మీద అయితే ఇండియాకి పంపిస్తుర్రు. ఇక్కడ కూడా వానికి కఠినంగా శిక్ష పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ సంఘటన పైన, ఇలాంటి వ్యక్తుల పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.